ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడంతో మోడీ కేబినెట్లో ఖాళీ అయిన స్థానాన్ని టీడీపీ నేతతో భర్తీ చేసేలా చంద్రబాబు పాలు కదుపుతున్నట్లు సమాచారం. టీడీపీలో కేంద్ర మంత్రి పదవి కోసం ఆశావాహులు చాలామంది ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివాదాస్పద నేత జేసీ దివాకర్ రెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. నిజానికి వెంకయ్య పేరు ఉపరాష్ట్రపతి పదవికి వినిపించడానికి ముందు నుంచే ఆ విషయం వెంకయ్యకు చంద్రబాబు కూడా తెలుసని, అలాంటి పరిస్థితి తప్పనిసరైతే సెంట్రల్ కేబినెట్లో జేసీకి స్థానం ఇవ్వాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది. మనసులో కేంద్ర మంత్రి పదవిపై ఎన్నో ఆశలున్న జేసీ తరచూ చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అయినప్పటికీ రాయలసీమలో రెడ్ల ఓట్ల కోసం జేసీపై ఎంతో కొంత ఆధారపడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. పైగా రెడ్లను ఆకట్టుకునేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు యోచనగా తెలుస్తోంది. అయితే బస్సుల గొడవతో పాటు ఇటీవలే విమానయాన సంస్థలతో ఆయనకు ఏర్పడిన గొడవలు కాస్త ఆటంకంగా మారాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకనే చంద్రబాబు ఈ గొడవను వీలైనంత తొందరగా సమసిపోయేలా చూసుకోవాలని జేసీకి సూచించారట. ప్రత్యేకించి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రత్యేక విమానంలో జేసీ ఢిల్లీ వెళ్లి ఓటు వేసొచ్చారు. దీంతో ఆయనపై సింపతి బాగా పెరిగింది అంటున్నారు. మరోవైపు ఏం చేశారో ఏమో గానీ ఇండిగో సంస్థ ఇప్పటికే జేసీపై నిషేధం ఎత్తివేసింది. మిగతా సంస్థలు కూడా అదే దారిలో ఉన్నట్లుగా వినిపిస్తోంది. ఇందుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ సాయం కోసం జేసీ తెగ ట్రై చేసినట్లుగా కూడా వినపడుతోంది. చంద్రబాబు స్వయంగా పూనుకొని ఈ విషయం గనక అశోక గజపతిరాజుతో మాట్లాడితే జేసీకి ఈ గొడవ తప్పుతుంది అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉంటూ ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే మోడీని ఒప్పించి ఆయన కేబినెట్లో చేర్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లుగా టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. మరి నిజంగా జేసీ కల నెరవేరుతుందా? ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు జేసీ దివాకర్ రెడ్డికి కేంద్ర కేబినెట్లో బెర్త్ ఇస్తారా? ఈక్వేషన్స్ పరంగా చూసుకుంటే రాయలసీమ వాసులకు అంత ప్రాధాన్యత ఉంటుందా? కేవలం కులాల సమీకరణ చూసుకుంటే రెడ్లకు అంత ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు ఇస్తాడా అని తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.